అయితే కృత్రిమంగా కూడా చేయించుకుంటున్నారు కదా కొంతమంది. అండి కొంతమంది ఆపరేషన్లు అవి చేసుకున్నారు. చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే రన్ చేస్తారు. మగవాడు ఒకడు హెజ్రాండ్ ఎవరు మగవాడే, మగవాడే. కానీ వాళ్ళు ఆడవాళ్ళలాగా ఏం చేస్తారు, బ్రెస్ట్ ఫిట్టింగ్ చూసుకున్నారు, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్టిఫిషియల్ విజయన పెట్టుకుంటున్నారు, విజయన ప్లాస్టిక్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సెక్స్ చేంజ్. అయితే వాళ్ళతోనూ సెక్స్లో పాల్గొంటారు కదా, ఆ తృప్తి పొందుతారంటారు ఇలా? అప్పుడు పొందుతారు. కావచ్చు అక్కడ మనసులో పొందాలి అంతే కదా. మన సెక్స్ అంతా మనసే కదా. అవునవును. ఆ మనసు దానికి అలాగా చేస్తుంటారు. కానీ మనసులో మీకు ఆ రంగా వాళ్ళకి మనసే మొత్తం కేంద్రం మనసు. ఆ మనసు ఆ అట్రాక్షన్, ఆ మనసులో ఆ ఫీలింగ్స్ మామూలుగా ఆడది మగవాడు ఎలా ఉంటే అది కూడా వాళ్ళు అలాగే పొందుతారు. ఏం తేడా? అయితే ఆడ మగవాళ్ళలో శృంగార కోరికలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటారు? ఇద్దరికి సమానం ఉంటాయి. ఇద్దరు మనుషులేగా, ఇద్దరు మనుషులు ఒకటేలా ఉంటాయి. ఏం తేడా లేదు. అయితే శృంగార కోరికలు అనేవి ఏ వయసు నుంచి, ఆడవారిలో ఏ వయసు నుంచి మొదలవుతాయి, మగవారిలో ఏ వయసు నుంచి? అందరికీ యుక్త వయసు నుంచి మొదలవుతాయి. యుక్త వయసు అంటే దాదాపు 10 ఏళ్ళ వయసు నుంచి 19 వరకు యుక్త వయసు అంటాం. టీనేజ్ మామూలుగా టీనేజ్ ఎందుకంటే 13, 14, 15, 16, 17, 18, 19 ఈ నేను వచ్చింది కదా. అంచేత మీకు ఆడపిల్ల 11 ఏళ్ళ కల్లా వాళ్ళ జనరల్గా 10 ఏళ్ళ వయసుకి మొదలెడతాయి హార్మోన్. మగపిల్ల ఆడపిల్ల, కానీ ఆడపిల్ల త్వరగా మొదలవుతాయి. ఆడవాళ్ళు 10 ఏళ్ళకి మొదలవుతాయి హార్మోన్స్, లైంగిక హార్మోన్. మగవాళ్ళు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు మొదలవుతాయి మగవాళ్ళు. కానీ 15, 16 ఏళ్ళకి ఇద్దరు సమానమైపోతారు. ఇద్దరికి సమానం. 15, 16 ఏళ్ళు జరిగే ఆడపిల్ల అంటే ఇందులో ఎవరికి ఒకరికి ఎక్కువ కోరికలు ఉంటారు, సమానం ఉంటారు అంటే అంటా ఉంటారు కదా, మగవాళ్ళకి ఎక్కువ ఏమి లేదు. ఇద్దరు సమానం. ఏం తేడా? మగాడికి ఒక్కనో లేదా ఆడదానికి ఒక్కటో ఇద్దరు సమానం. ఒక వయసు మీరు ఈ టీనేజ్ ఏడికల్లా ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అయితే ఆడదాని సమాజంలో అణిచేస్తున్నారు. అంటే భావాలు బయట అడుగు ఉంటుంది. మగాడికి స్వేచ్ఛ ఉంది కనుక మగవాడేమో ఎక్స్ప్రెసివ్, ఆడదేమో సబ్మిసివ్. అంతే. మన సమాజంలో ఆడదాన్ని సెక్స్ మాట్లాడడానికి లేదు, సెక్స్ చదవడానికి లేదు అంటారు కనుక అది నోరు మూసుకుంటుంది. కానీ మరి అడ్వాన్స్ అయిపోయిన ఎక్కడ ఇద్దరు సమానం ఉన్నాయి. ఎక్కడ ఏం లేదు.